ఇక్కడ మీ ఎదురుగా 3 నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము, మీరు ఎవరికోసమైతే కోరుకుంటూ ఉన్నారో వారు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు. మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? ఆ వ్యక్తి మీకోసం ఎటువంటి ఆలోచనలను చేస్తూ ఉన్నారు అని మీరు వారి పేరును తెలుసుకుంటూ, వారిపైన కొద్దిగా ధ్యాస పెట్టి, ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ 2 నిమిషాలపాటు ధ్యానం చేసిన తర్వాత ఏదో ఒక నెంబర్ని చూస్ చేసుకోండి. మీరు ఒకరికోసం తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక నెంబర్ని చూస్ చేసుకోండి. లేదా ఇంకా ఎక్కువ నెంబర్స్ కోసం తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక్కొక్క నెంబర్ మీద డిఫరెంట్ పర్సన్స్ నుంచి కూడా మీరు రీడింగ్ని చూడవచ్చు. ఇక్కడ మనం తెలుసుకుందామా, వారు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అని మీరు కావాలి అంటే రీడింగ్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా చూడవచ్చు. ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్ మాత్రమే. అందరికీ కనెక్ట్ అవ్వాలని రూల్ అయితే ఏమీ లేదు. కనెక్ట్ అయిన వారు ఫాలో అవ్వండి. మనము ఒకటో నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారు మీ గురించి ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. వారు అనుకుంటూ ఉంటారు, మీరు చాలా మొండి వ్యక్తులు అని. మీరు ఏదైతే పొందాలి అని అనుకుంటున్నారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఆ విషయం గురించి చాలా మొండిగా ఉంటారు. ఎదుటివాళ్లు మీ వల్ల బాధపడవలసి వస్తుంది. మీరు చెప్పిన మాటలని ఎదుటివాళ్లు వినవలసి వస్తుంది అని వారు అనుకుంటున్నారు. మీరు ఎలాంటివారు అంటే, మీ లోపల చాలా కోరికలు అనేవి ఉంటాయి. ఆ కోరికలు అన్నీ కూడా తీరాలి అని మీరు కోరుకుంటూ ఉంటారు. ఆ విషయం వల్ల వారు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కాని మీరు చాలా మనసున్న, మంచి మనసున్న వ్యక్తులు అని వారు అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా బాధ పెట్టరు. కాని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు కావాలి. మీరు ఏ విషయానికి కూడా కాంప్రమైజ్ అవ్వరు అని వారు అనుకుంటున్నారు. మీరు చాలా మొండి వ్యక్తులు అని ఎవరికోసమైతే కోరుకున్నారో వారైతే మీకోసం ఇవే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ నెగటివ్ అయితే ఏమీ లేదు. మీరు చాలా మంచివారు. మీరు ఎంతో ఇన్నోసెంట్ అని వారికి అనిపిస్తూ ఉంటుంది. మీరు ఒక చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వారుగా వారు అనుకుంటూ ఉంటారు. మీరు ఇంకా ఈ ప్రపంచంలోని మనుషులను సరిగా అర్థం చేసుకోలేదు అని, మీ లైఫ్లో మీరు పెద్దగా చూడలేదు అని మనసులో ఇంకా చిన్నతనాన్ని చూస్తున్నారు. మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని చాలా కేర్గా చూసుకుంటూ ఉన్నారు. ఎవరికోసమైతే ఈ నెంబర్ని కోరుకున్నారో వారైతే మీపైన చాలా కేర్ చూపిస్తారు. మీకోసమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మనము రెండవ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారికోసం మనం తెలుసుకుందామా? రెండో నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్కు అందించండి. రెండో నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారైతే మీరు చాలా తెలివైన వ్యక్తులు అని అనుకుంటున్నారు. మీ మైండ్లో చాలా విషయాలు ఎప్పుడు కూడా నడుస్తూ ఉంటాయని, మీరు మాత్రము మీ మనసులో ఏమున్నది అన్నది మాత్రం ఎవ్వరికీ చెప్పరు. మీరు చాలా విషయాలను దాచపెడతారని వారి గురించి ఎవరైనా జనాలు ఏమైనా మాటలు చెప్పినప్పుడు మీరు వాటిని కూడా నిజమేనని నమ్ముతూ ఉంటారు. అని మనసు నమ్మకపోయినప్పటికీ కూడా మీరు ఆ విషయాల గురించి వారితో గొడవ పడుతూ ఉంటారని, మీ గురించి ఎవరో ఏదో చెప్పారు, ఎందుకు చెప్పారు, ఇలా ఎందుకు చెప్పారు, అలా ఎందుకు చెప్పారు. మీ మనస్కు తెలుసు అది నిజం కాదు అని, అయినా కూడా వాటి గురించే చర్చిస్తారు, వాటి గురించే గొడవ పడతారు. వారికి అనిపిస్తూ ఉంటుంది, మీరు ప్రతిదాన్ని కూడా కొంచెం సీరియస్గా తీసుకుంటున్నారు అని. మీకు ఆట పట్టించడం నచ్చదు, నవ్వించడం నచ్చదు. ప్రతిదానికి కూడా సీరియస్ అవుతూ ఉంటారు. అని ఒక సత్యవాదిలాగా ఉంటారు. అని ఎప్పుడు కూడా సత్యాన్ని మాట్లాడాలి అని అంటారు. అని ప్రతిది కూడా ఒక నియమం ప్రకారమే చేయాలి. అని డిసిప్లిన్ ఉండాలి. అని ఈ విధంగా మీరు ఉంటారని, ఆ విధంగా వారు మీకోసం ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. ఆ విధంగా మీరు ఉన్నారని వారు అనుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మూడో నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో, ఎవరికోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. వారికి మీపైన చాలా చాలా ప్రేమ ఉంది. వారు మీకు చెప్పాలి అనుకుంటున్నారు, మీకు తెలియజేయాలి అని అనుకుంటున్నారు. మీరు ఏదైతే మార్గంలో వెళుతున్నారో, మీరు ఏదైతే ఆలోచనలు చేస్తున్నారో, మీరు ఏమైతే అర్థం చేసుకుంటున్నారో అది అంతా కూడా సరియైన మార్గం కాదు అని మీరు ఎవరిపై అయితే విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నారో వారు అంత విశ్వాసాన్ని చూపించదగిన వ్యక్తులు కాదు అని మిమ్మల్ని వారు చాలా ఆపుతూ ఉండి ఉంటారు. వారు మీకోసమైతే చాలా బాధపడుతున్నారు. వారు కనిపిస్తూ ఉంటుంది.
మీరు ఏదైనా తప్పు మార్గంలోనికి వెళ్ళిపోతారేమో అని మీరు ప్రతి ఒక్కరిపైన కూడా విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటారు అని దేనిని కూడా ఎక్కువగా అర్థం చేసుకోరు. మీరు శత్రువులను కూడా ప్రేమిస్తూ ఉంటారు అని మీరు ఎప్పుడు కూడా ఎవరికీ కూడా చెడు జరగాలి అని కోరుకోరు అని మీ మనసు చాలా మంచిది. కానీ జనాలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరికోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరైతే మిమ్మల్ని మంచిగా అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తూ ఉంటారో వారు మీకు పెద్ద శత్రువులు అని మీకు మీ శత్రువుల గురించి కూడా తెలియదు. కాని మీరు ఎవరికోసమైతే కోరుకున్నారో వారు అందరి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారని వారికి అనిపిస్తూ ఉంది. మీరు ఏదో తప్పు చేస్తున్నారు అని మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అనుకుంటున్నారు. మీతో ఎప్పుడు మాట్లాడినా కూడా వారు చెప్తూనే ఉంటారు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఆ తప్పు చేస్తున్నావు, నీ మనస్కు నచ్చినట్లు వెళ్ళు. ఎదుటివాళ్లు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా నిజం చెప్పాలని రూల్ ఏమీ లేదు కదా. ఈ విధంగా కూడా వారు మీకు అర్థమయ్యే విధంగా చెప్తూ ఉన్నారు. ప్రతిదాన్ని కూడా అందువలన ప్రతి విషయాన్ని కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్పవలసి వస్తుంది. చెప్పవలసిన అవసరం కూడా ఉంది అని వారు అనుకుంటున్నారు. జీవితం అంతా కూడా మీరు ఒక సర్కిల్లోనే తిరుగుతూ ఉన్నారు. సఫలతలను సాధించలేకపోతూ ఉన్నారని మాటిమాటికి మీరు జనాలను నమ్ముతూ ఉన్నారు. జనాలు మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వారు మీ కోసం ఆలోచిస్తూ ఉన్నారు. మీరు చాలా సున్నితమైన మనసున్న మనిషి అని, అందువల్లనే మీకు ఈ విధంగా జరుగుతుంది అని వారైతే మీకోసం చెడుగా అయితే ఏమీ ఆలోచించట్లేదు. కాని మీకు అర్థమయ్యే విధంగా చెప్పవలసిన అవసరముంది అని వారు అనుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే మీ పర్సన్ ఏదైతే చెప్తున్నారో అది మీరు వినండి. మీరు కోరుకుంటున్నారా? మీరు పూర్వం నుండి చేసిన తప్పులు అన్నింటిని కూడా మీరు అర్థం చేసుకోవాలి అని, మీరు అలా చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి అని, మీరు వారి మాటలను కొంచెం అర్థం చేసుకుని మంచి దారిలో ముందుకు వెళ్ళాలి అని ఈ విధంగా వారు మీకోసం ఆలోచిస్తూ ఉన్నారు. వీడియో కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన నాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్కు అందించండి.